హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ మధ్య మనాలి వెళ్ళడం జరిగింది. నా ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్పుకోబోతున్నాను. డే 1 ఇన్ మనాలి. ఫస్ట్ రోజు మేము మనాలిలో ఏమేమి చూసాం, ఏమేమి చేసామని మీకు నేను వివరిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ట్రిప్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఫస్ట్ రోజు చాలా అంటే చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అనేది మేము ఫేస్ చేసాం. అసలు ఏమేమి చూసాం, ఏమేమి చేసామని మీకు ఇన్ డీటెయిల్‌గా నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మనాలి హిమాచల్ ప్రదేశ్‌లోనే ఒక అందమైన ప్రదేశం. ఇది పర్యాటకులకు స్వర్గం. మాకు కూడా చాలా స్వర్గంగానే అనిపించింది. అక్కడ మేము వెళ్ళే ప్రతి ప్లేసు చాలా అద్భుతంగా ఉన్నది. చూడండి గైస్, మీరు కూడా ఆ కొండ ప్రాంతాలు, మంచు ప్రాంతాలు, మేము వెళ్ళే ప్రదేశం అయితే గైస్ మేము మనాలిలో 3 డేస్ ఉన్నాం. డే 1 వచ్చేసి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసామో అన్నీ మేము మీకు చెప్పబోతున్నాను. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్. మనాలి వచ్చిన ప్రతి ఒక్కరు ఇది చూడాల్సింది. హడింబా టెంపుల్ దీని పేరు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని ఖచ్చితంగా వీక్షిస్తారు. ఇక్కడ చాలా పవిత్రమైన దేవాలయం. చాలా అంటే ఇక్కడ కోరుకున్నవన్నీ జరుగుతాయని ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా ఖచ్చితంగా మనాలి విజిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ హడింబా టెంపుల్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నాను. మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో షాపింగ్ కావాల్సినవన్నీ మనకు దొరుకుతుంది. మీరు ఎంచక్కా మంచి షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. వెదర్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి చాలా పీస్ఫుల్గా చాలా చక్కగా ఉంటుంది. మనకి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతుంది. మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే మనాలి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. మనకు కావాల్సినవన్నీ చక్కగా దొరుకుతుంది. చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్నీ మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. గుడి చుట్టూ వెదరు అదంతా మంచిగా కనిపిస్తుంది మనకి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లేస్కి వచ్చానని అనిపించింది. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. చూసారా గుడిలో ఎంతమంది జనం ఉన్నారో. అసలు దేవుని దర్శించుకోవాలనుకుంటేనే మనకి చాలా టైం పడుతుంది. చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది జనం వస్తున్నారో చూడండి. ఈ టెంపుల్లో ఏది కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు. మనం కూడా ఏదైనా మనకు కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కూడా మనాలి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుంది గాయస్. ఇదిగోండి ఇక్కడే మనము దర్శించుకోవాలి. చూసారు అంత మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి నేను ఇది ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. హారర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఓల్డ్ మనాలికి వచ్చాం. ఇదైతే నా లైఫ్లో నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. మీరు మనాలి వస్తే ఖచ్చితంగా ఇది జిప్ లైన్ మనకి ఓల్డ్ మనాలిలో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా నచ్చింది. మెయిన్గా నేను దీనికోసం వచ్చాను. ఈ అడ్వెంచర్ చేద్దామని వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది గాయ్స్. మీరు మనాలి వస్తే ఖచ్చితంగా మీరు జిప్ లైన్ అనేది ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనకి ఓల్డ్ మనాలిలో జరుగుతుంది. ఇది హిడింబా టెంపుల్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఇక్కడ ఉంది. చాలా అంటే చాలా బాగుంది గాయస్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి ఇది అప్రాక్సిమేట్లీ ఒక 300 ఛార్జ్ చేస్తారు. అది సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మాకైతే 300 ఛార్జ్ చేశారు. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. అక్కడతో మనకి ఓల్డ్ మనాలి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మాల్ రోడ్ అని చెప్పేసి ఉంది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనాలిలోనే చాలా అద్భుతమైన ప్లేసు. దీన్ని మాల్ రోడ్ అంటాము. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతుంది. షాపింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, మనకి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతుంది. మనాలిలో ఇది చాలా ఫేమస్. మనాలి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. మనకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మన హైదరాబాద్లో కేపీహెచ్పి, అమీర్పేట్ షాపింగ్స్ ఎలాగో ఇక్కడ అలా అనమాట. మనకి డిఎల్ఎఫ్లో స్ట్రీట్ ఫుడ్ ఎలా దొరుకుతుందో ఇక్కడ మనకి అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. మీకు షాపింగ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను.
మనాలి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి అన్నీ చాలా తక్కువగా దొరుకుతుంది. అంటే మనం బార్గెనింగ్ ఎంత చేసుకుంటే అంత తక్కువగా మనకి ఐటెమ్స్ అనేది వస్తుంది. దీంతో మా మొదటి రోజు మనాలిలో చాలా అద్భుతంగా గడిచింది. మేము హోటల్కి తిరిగి వచ్చేసాం. ఇది నైట్ వ్యూ, మా హోటల్ నుంచి తీసిన నైట్ వ్యూ. చూసారా గైస్, చాలా బాగుంది. మా వీడియో గట్టా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో నేను మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను గైస్. బాయ్, జై హింద్.